ఇరగదీస్తావా ఏమయ్యా? సరే, విపిఆర్ గురించి మాట్లాడతాం. వి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ అంటే ప్రతి ఎంపీకి 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేదానికి. ఈరోజు విజయసాయి రెడ్డిని సూటిగా నేను ఒకటే అడుగుతున్నా, నీకొచ్చిన 10 ఏళ్లలో ఈ 10 ఏళ్లలో 50 కోట్ల రూపాయలు నువ్వు నెల్లూరుకి ఎంత ఖర్చు పెట్టావు చెప్పు. నెల్లూరు బిడ్డ సారాయి రెడ్డి ఎంత ఖర్చు పెట్టావు? 50 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావు అని కూడా నేను అడుగుతున్నా. బయట పెట్టే దమ్ముందా నీకు? అదే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? ప్రతి నియోజకవర్గంలో అతను డబ్బులు ఇచ్చున్నాడు. ప్రతి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అతను డబ్బులు ఇచ్చినాడు. అది కాకుండా నీలాంటి వాళ్ళు అడిగితే 8 కోట్ల రూపాయలు అతనికి వచ్చిన 25 కోట్లలో 8 కోట్లు బయట జిల్లాలకు ఇచ్చారు. మిగతా ప్రతి ఒక్క రూపాయి నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్నా, ఎవడయ్యా నెల్లూరు బిడ్డ? వాడు పొట్టి సారాయి రెడ్డా, వి ప్రభాకర్ రెడ్డా? ఈరోజు నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. చెప్పాలా? నేను నెల్లూరు వాడిని. అదేంది ఏం ఊరదా పెళ్ళ తాడిపత్ర ఏందా? తాళ్లపూడిలో పుట్టా, మూతుకూరులో చదివా, ఈఆర్ కాలేజీలో చదివా. ఆయన మా నాయన నీకు ఎట్టిచ్చాడు సీట్ రా ఈఆర్ కాలేజీలో? డఫర్ గారు లాంటి నీలాంటి వాడికి కూడా మా నాయన పాపం పోనీ రానిచ్చుంటాడు నీకు. నువ్వు దొంగ అని తెలియదు మా నాయనకి. లేకపోతే నీలాంటి వాడికి ఏంద్రా మా నాయన సీట్ ఇచ్చేదా ఈఆర్ కాలేజీలో? కాబట్టి ఎంపీ ల్యాడ్స్ నువ్వు నెల్లూరుకి చేసింది 0. సరే, వి ప్రభాకర్ రెడ్డి నువ్వు అడిగావు కదా, ఏం పీకేనని అడిగావు కదా మొన్న వి ప్రభాకర్ రెడ్డి. ఇదిగా పేదోళ్ళకి కుల మతాలు భేదాలు లేకుండా స్కూల్ పెట్టాడు, హాస్పిటల్ పెట్టాడు, 1 రూపాయి ట్యూషన్ ఫీజు లేకుండా స్కూల్ పెట్టాడు.